ప్రధాన కార్యదర్శి శశికళ మేనల్లుడు దినకరన్ అరెస్ట్ అయిన కొద్ది గంటల్లోనే పార్టీలో మరో ఆసక్తికర అంశం చోటు చేసుకుంది. చెన్నైలోని అన్నాడీఎంకే పార్టీ కార్యాలయంలో చిన్నమ్మ శశికళ ఫ్లెక్సీలను తొలగించారు కార్యకర్తలు. శశికళ బ్యానర్లు తీసేయాలని పన్నీర్ వర్గం డిమాండ్ చేస్తున్న కారణంగానే తొలగించినట్లు తెలుస్తోంది. శశికళ ఆమె కుటుంబాన్ని పార్టీ నుంచి దూరంగా పెడితేనే విలీనానికి ఒప్పుకుంటామని పన్నీరు సెల్వం వర్గం డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో శశికళ దినకరన్ ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోబోరని అన్నాడీఎంకే ప్రకటించింది. దీంతో విలీనానికి అడ్డంకులు తొలగిపోయాయి. అయితే పార్టీ కార్యాలయం నుంచి శశికళ బ్యానర్లు తొలగించి ఆఫీసును పవిత్రంగా ఉంచాలి అని పన్నీర్ వర్గం డిమాండ్ చేసినట్లు సమాచారం. దీంతో ఫ్లెక్సీలను తొలగించారు. ఫ్లెక్సీల తొలగింపు సంతోషం వ్యక్తం చేశారు పన్నీర్ వర్గం. అన్నాడీఎంకే పార్టీ రెండాకుల గుర్తు వ్యవహారంలో దినకరన్ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన నేపథ్యంలో విలీనం విషయంపై నేడు ప్రకటన వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి శశికళ మేనల్లుడు దినకరన్ అరెస్ట్ అయిన కొద్ది గంటల్లోనే పార్టీలో మరో ఆసక్తికర అంశం చోటు చేసుకుంది. చెన్నైలోని అన్నాడీఎంకే పార్టీ కార్యాలయంలో చిన్నమ్మ శశికళ ఫ్లెక్సీలను తొలగించారు కార్యకర్తలు. శశికళ బ్యానర్లు తీసేయాలని పన్నీర్ వర్గం డిమాండ్ చేస్తున్న కారణంగానే తొలగించినట్లు తెలుస్తోంది. శశికళ ఆమె కుటుంబాన్ని పార్టీ నుంచి దూరంగా పెడితేనే విలీనానికి ఒప్పుకుంటామని పన్నీర్ సెల్వం వర్గం డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో శశికళ దినకరన్ ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోబోరని అన్నాడీఎంకే ప్రకటించింది. దీంతో విలీనానికి అడ్డంకులు తొలగిపోయాయి. అయితే పార్టీ కార్యాలయం నుంచి శశికళ బ్యానర్లు తొలగించి ఆఫీసును పవిత్రంగా ఉంచాలని పన్నీర్ వర్గం డిమాండ్ చేసినట్లు సమాచారం. దీంతో ఫ్లెక్సీలను తొలగించారు. ఫ్లెక్సీల తొలగింపు సంతోషం వ్యక్తం చేసింది పన్నీర్ వర్గం. అన్నాడీఎంకే పార్టీ రెండాకుల గుర్తు వ్యవహారంలో దినకరన్ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన నేపథ్యంలో విలీన విషయంపై నేడు ప్రకటన వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలకు ఢిల్లీ ప్రజలు